ఎప్పుడైతే దీప తను ఉండనని తన నిర్ణయం చెప్పిందో ఆ క్షణమే మేము అనుకున్న మరో మనిషికి మెసేజ్ వెళ్ళిపోయింది. ఎవరా మనిషి? సార్ ఆయన వచ్చారు. లోపలికి రమ్మను. అలాగే సార్. ఎవరండి ఆయన? జోత్స్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి కొత్త మావయ్య. అల్లుడు. ఇది నువ్వేనా? అవునత్తయ్య గారు, ఇది నేనే. శ్రీధర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. కొత్త సీఓ ఎవరో చెప్తారా? ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎవరో చెప్తారా అంటావేంటి జోత్స్నా? మనిషి ఉంటే సరిపోతుందా? అర్హత ఉండాలి కదా. జోత్స్నా. కార్తిక్, నువ్వు ఆగు. తను మాట్లాడుతుంది నాతోనే. చూడు జోత్స్నా, ఈ సంస్థకి సీఈఓ అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ శ్రీధర్కు ఉన్నాయి. థ్యాంక్స్ తాత, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ సంస్థకి సీఈఓ అవ్వాలంటే 2 పెళ్లిళ్ళు చేసుకుని ఉండాలన్నమాట. జోత్స్నా, ఇదే మాట ఇంకెవరైనా అనుంటే సమాధానం నోట్తో కాదు చేత్తో చెప్పేవాడిని. అడిగిన దాంట్లో తప్పే ఉంది. అలా అడిగే అర్హత నీకుందా? ఇది పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ప్లేస్ కాదు. ఒక బిజినెస్ మ్యాన్ గా శ్రీధర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఈ రోజు నుంచి శ్రీధర్ జోత్స్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి సీఈఓగా ఉంటారు. అలాగే కార్తిక్ ని కూడా ఈ బోర్డుకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమిస్తారు. దీని మీద సైన్ చేయండి మేడం. ముందే అన్ని రెడీ చేశారన్నమాట. ముసలోడు ఏం తెప్పుకొట్టాడు. శ్రీధర్ని కొత్త సీఈఓగా అపాయింట్ చేయడానికి కావాల్సిన పేపర్స్ అన్ని వెంటనే రెడీ చేయండి. అలాగే సార్. డియర్ బోర్డ్ మెంబర్స్, మీలో ఎవరికైనా నా నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఏమీ లేవు సార్. శ్రీధర్ గారు కార్తీక్ వాళ్ళ ఫాదరే కదా. పైగా కార్తీక్ సార్ కూడా మనతోనే ఉన్నారు. ఏ అభ్యంతరము లేదు సార్. అయితే 2 days లో మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుందాం. కొత్త సీఈఓ పర్యవేక్షణలో సంస్థ అభివృద్ధి గురించి, నూతన ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలి. అలాగే సార్, మేము బయలుదేరుతాం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మాస్టారు. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ మామయ్య గారు. థ్యాంక్ యూ దీపా. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ చెల్లెమ్మా. మనం బయలుదేరదాం అత్తయ్య గారు. దీపా, నువ్వు కూడా అత్తతో వెళ్ళిపో. జ్యోత్స్న, వెళ్దామా? ఇక్కడ నా అవసరం ఎవరికి లేదులే మమ్మీ. ఏయ్ జ్యోత్స్న, జ్యోత్స్న, ఏయ్. సుమిత్ర, నువ్వు వెళ్ళు. దీపా, నువ్వు వెళ్ళు. కార్తిక్, తర్వాత మాట్లాడుకుందాం. నీ దగ్గర పెట్టుకో. ఏంటి నాన్న అది? ఏం లేదు మావయ్య. శ్రీధర్, పద. ఎక్కడికి మావయ్య? నువ్విప్పుడు సీఈఓ. నువ్వు ఉండాల్సిన స్థానం వేరు. రా, కూర్చో శ్రీధర్. ఈ రోజు నుంచి ఇదే నీ స్థానం. థ్యాంక్స్ మావయ్య గారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ఏం అర్హత ఉందో నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మావయ్య గారు. నువ్వు కార్తిక్ తండ్రివి, అదే నీకున్న అర్హత. మావయ్య గారు,
మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పాలి. చెప్పు శ్రీధర్. జోస్న కూడా ఈ కంపెనీలో ఉండాలి. అది బోర్డు మెంబర్గానా లేదా వేరే ఏదైనా స్థానంలోనా అన్నది మీ ఇష్టం. కానీ జోస్న ఈ కంపెనీలో ఉండాలి. ఎందుకు బావా? మాజీ సీఈఓ కదా, పైగా ఫ్యామిలీ మెంబర్. కంపెనీలో ఉంటే మంచిది. అయితే నువ్వే వచ్చి తనతో చెప్పు శ్రీధర్. అలాగే మామయ్య గారు. సార్ ఫైల్ రెడీ సార్. ఇవ్వు. శ్రీధర్, ఇక్కడ సంతకం పెట్టు. కార్తిక్, నువ్వు కూడా నేను పెట్టు. ఇంకేం మాట్లాడుకో. కార్తిక్, మీ నాన్నతో నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడరా. మేము కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే తాత. ఆల్ ది బెస్ట్ శ్రీధర్. థ్యాంక్ యూ మామయ్య గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ. పద పద. ఏంటి మాస్టారు, హ్యాపీయా? నువ్వు సాధించావు మాస్టారు. నేనేం సాధించలేదు. ఇదంతా నువ్విచ్చింది. మీ తాతయ్య ఏమన్నాడో విన్నావు కదా. నాకు అర్హత ఏంటి అంటే నువ్వు కార్తీక్ తండ్రివి అన్నాడు. అదే నా గౌరవం, అదే నా గుర్తింపు. కాదు మాస్టారు, నీలో మార్పే దీని అంతటికీ కారణం. నువ్వేది చెప్పినా నేను విననురా. ఈ రోజు నేను గెలిచాను. నా కొడుకు నన్ను గెలిపించాడు. నేను తన కూతురుకు అన్యాయం చేశానని కొట్టి బయటికి గెంటేశారు మా మావయ్య గారు. నేను చెప్పేది ఒక్కసారి మీరు బయటికి పోరా కుక్క. ఇప్పుడు అదే మనిషి నాకో విలువైన స్థానాన్నిచ్చి ఆ స్థానంలో తన చేతులతో నన్ను కూర్చోబెట్టాడు. నాలో మార్పే దీనంతటికీ కారణమైతే ఆ మార్పు కారణం కూడా నువ్వేరా. ఇది ఒక కొడుకును గెలిపించిన తండ్రి కథ కాదు, ఒక తండ్రిని గెలిపించిన కొడుకు కథ. ఒక ఆదర్శవంతమైన మనిషిగా వెలిగిపోయిన కొడుకు కథ. నేనేం చేయలేదు మాస్టారు. అవునరా, నువ్వేం చేయలేదు. తల్లికి అన్యాయం చేసినందుకు తండ్రిని కొట్టాలి, కానీ నువ్వు కొట్టలేదు. జీవితంలో మళ్ళీ నా మొహం చూడకూడదు, కానీ నువ్వు అలా చేయలేదు. నా మీద పగని పెంచుకుంటావనుకున్నావు. నువ్వు ప్రేమని పెంచుకున్నావురా. నీకోసం కాకపోతే నీ తాత నాకు ఈ అధికారం కట్టబెట్టేవాడా? నన్ను ప్రేమగా దగ్గరకు చేరదీసేవాడా? శ్రీధర్ అనే వాళ్ళు లేడురా. ఉన్నది ఒక్కడే, వాడు కార్తీక్ తండ్రి. తండ్రిని మించి ఎదిగిన కొడుకువిరా నువ్వు. తండ్రి చేతే జీవిత పాఠాలు దిద్దించిన కొడుకువి నువ్వు. తలకొరివి పెడితేనే తండ్రి రుణం తీరుతుందంటారు, కానీ నీ రుణం తీరిపోయిందిరా. ఏ తండ్రి అయినా కొడుక్కి ఓ కుటుంబాన్నిస్తాడు, కానీ నా కొడుకు నాకే ఓ కుటుంబాన్నిచ్చాడు. నేను పోగొట్టుకున్న కుటుంబాన్ని తిరిగి నాకు మళ్ళీ ఇచ్చాడు. నువ్వు నా కొడుకువి కాకపోయింటే చిన్నవాడివైనా సరే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి. మాస్టారు, నువ్వు ఇలా మాట్లాడుకో. ఏ కొడుకైనా తండ్రి దైవంతో సమానం. నాకు నువ్వు అంతే. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నువ్వు పంచిన ప్రాణం కాదా ఇది? నువ్వు అద్దంలో చూసుకుంటే నేను కనపడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను అద్దంలో చూసుకుంటే మాత్రం నాలో నువ్వే కనపడతావు. మనందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటాం. బయట తాత వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను వెళ్తాను. అలాగేరా. నువ్వు ఒకసారి ప్రభాకర్ గారితో మాట్లాడి కంపెనీ కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్థాయిలో నష్టం ఉంది, ఆ వివరాలన్నీ తెలుసుకో. అలాగేరా. ఉంటాను. కార్తీక్, ఏం మాస్టారు? మనందరం కలిసి ఉండాలి అన్నా. మనందరం అనే మాటలో మీరుంటే మీతో పాటు నేను కూడా ఉంటానా? మీ అమ్మ నన్ను క్షమిస్తుందా? కొన్ని ప్రశ్నలకి జవాబులు అడిగినప్పుడు దొరకవు మాస్టారు. ఈరోజు కాంచనతో మన ఇంట్లో నేను భోజనం చేశాను. ఇంతకు ముందు మాట అన్నావు చూడు, నేను శ్రీధర్ని కాదు కార్తీక్ తండ్రిని అని. నువ్వే కాదు మాస్టారు, అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. నా తల్లి నిన్ను భర్తగా అంగీకరించదని చాలా బాగా చెప్పావురా. కానీ నేనే క్షమిస్తుందేమో అన్న చిన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. ముసలోడికి ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడే సమాధానం చెప్పాలో ఏంటో. ఏంటి పారిజాతం, సమాధానం చెప్పు. నువ్వు దీన్ని ఏ ఉద్దేశంతో ఆఫీస్కి పట్టుకొచ్చావు? మావిని వేసేద్దామని పట్టుకొచ్చావు కదా. ఊరుకోరే నాయనా, నువ్వన్న మాట మీ తాత విన్నాడంటే అదే నిజం అనుకుంటాడు. మరి నిజమేంటి? అది నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీ గుసగుసలేమిటి? ఆ, ఆ,
ఈ కత్తి తీసుకొని ఆఫీస్కి ఎందుకు వచ్చావో చెప్పు. కత్తి అని పిలిచి దాని విలువ పెంచాల్సిన అవసరం లేదండి. అది చిన్న చాకు. ఏదో ఒకటి, దాన్ని ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి. అవునా? మరి ఫ్రూట్స్ అయిపోయారు. అవి ఇంటి దగ్గర మర్చిపోయాను. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం సార్, మనం నమ్మాల్సిందే. ఆ, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి వంటగదిలో ఉన్న కత్తి ఆఫీస్ వరకు వచ్చింది, కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ మాత్రం మర్చిపోయాను. ఒరే పొద్దులేరా, నేను ఫ్రూట్స్ కట్ చేయడానికే తీసుకొచ్చాను. కానీ చూసిన వాళ్ళు అలా అనుకోరు. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్లు దీని గురించి ఏం చెప్తున్నాయంటే, ఆ, ఇవేం చెప్పవురా, అన్నీ నువ్వే చెప్తున్నావు. మీ చేత కత్తి అని చెప్పబడి ఈ చిన్న వస్తువు గురించి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ జీవితాలు తలకిందులైపోతుంటే మీరు కత్తి సుత్తి అంటూ పంచాయతీలు పెట్టుకోండి. ఆ లగేజ్ ఏంటి? వెళ్ళిపోతున్నాను. ఏంటన్నా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వింట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ నాకెవ్వరూ లేరు. మరి మేమంతా ఎవరు? మీరెంత ఎవరో మీకే తెలియాలి. జ్యోత్స్న, అవసరమైనప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫ్రెండ్స్ కెనడాలో ఉన్నారు, నేను అక్కడికే పోతాను. నువ్వెవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు? ఎవరిని అడిగి శ్రీధర్ మావిని సీఈఓ చేశారు. బిజినెస్ ని పర్సనల్ చేయకు. ఫ్యామిలీ అంతా బిజినెస్ లో ఉన్నప్పుడు బిజినెస్ లో కూడా పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. పర్సనల్ మ్యాటర్స్ లో కూడా బిజినెస్ ఉంటుంది తాత. నాకు నీ అంత అనుభవం వయసు లేదు కదా, అందుకే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. నాన్న, నీ కూతురు నాకు పాఠాలు నేర్పుతుందిరా. మీరు నాకు గుణపాఠాలు నేర్పించారు కదా. పెద్దవాళ్ల నిర్ణయాల్ని పిల్లలు గౌరవించాలి. పిల్లల మనసుల్ని కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగని అడిగిన ప్రతిదీ ఇవ్వలేరు కదా. ఇచ్చిన దాన్ని కూడా లాక్కున్నారు కదా. అది నీ చేతగానితనం. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వెందుకు నిరూపించుకోలేకపోయావు? మనకి నచ్చిన మనిషి తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇస్తాం. అదే నచ్చని మనిషి అయితే ఎప్పుడు తప్పు చేస్తారా అని ఎదురు చూస్తాం. మీరు చేసింది అదే. నువ్వేమైనా మాకు శత్రువుగా? అలాగే చూశారు, అలాగే మాట్లాడారు. ఒకప్పుడు ఈ ఇంట్లో నాకేం కావాలని అడగడానికి నాకు నలుగురు ఉండేవారు. ఇప్పుడు నాకిది కావాలి అని అడిగినా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా ఇంటి వారసురాలు ఎవరి ముందు తల దించుకోకూడదు అన్న తాత ఈ రోజు నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. నేను నిన్ను గంటేశానా? నువ్వు చేసింది అంతకు మించిన అవమానం తాత. సీఈఓగా నేనుంటానంటే కాదని బావకిచ్చాం. కానీ మీరు అనుకున్నది జరగలేదు. దీపక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు, గెలిపించారు. కానీ తీసుకుందా? నా భర్తని అవమానించిన స్థానం నాకు అవసరం లేదని మిగిలిపోయిన కర్రీస్ డస్ట్బిన్ లో పడేసినట్టు సీఈఓ పోస్ట్ పడేసి పక్కకు పోయింది. ఈసారి ఎవరొస్తారా అనుకుంటే ఇంటి అల్లుణ్ణి పిలిచి ఆ పోస్ట్లో కూర్చోబెట్టారు. అడిగే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ఇంటి పని మనిషికున్న విలువ కూడా నాకు ఈ ఇంట్లో లేనప్పుడు నేనెందుకు ఉండాలి? వీళ్ళందరి ముందు తలదించుకుని నేనెందుకు బతకాలి? నాతో ఎవరున్నారు, నా కోసం ఎవరున్నారు అని చూస్తే ఎవ్వరూ లేరు. మేమంతా నీకు లేమా? నువ్వు నా కొట్టేశావా, దీప కొట్టేశావా? కన్న తండ్రివి నువ్వే నన్ను గెలిపించకపోతే నన్ను ఇంకెవరు గెలిపిస్తారు? వ్యాపారాన్ని వ్యక్తిగతాన్ని వేరు చేసి చూడాలని నాన్న ఏనాడో చెప్పాడు. అందుకే తాత కూడా నా కోటే లేదు. నేనెవరికి వేయలేదు. వెయ్యాల్సి వస్తే గనక నీ ఓటు ఎవరికి వేసేవాడివి? నాకా, దీపకా? చెప్పు తాత, మా ఇద్దరిలో నువ్వు ఎవరికి ఓటేసేవాడివి? నిన్ను గెలిపించాలని నేను ఓటేసినా నా ఓటు ఓడిపోతుందని నాకు తెలుసు. అన్నీ నీకు తెలుసు తాత, నాకే ఏమీ తెలియదు. అందుకే నేను ఈ దేశాన్ని వదిలి దూరంగా పోవాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. ఉండాల్సిన అవసరం కూడా లేదు బాబా.
ఈ రోజు మీ నాన్నకి సీఈఓ పోస్ట్ ఇచ్చినట్టే రేపు నీకు ఎండి పోస్ట్ ఇస్తారు. ఆ తర్వాత దీపని చైర్మన్ చేస్తారు. ఇక్కడే ఉండి ఈ ఘోరాలని నేను చూడలేను. జ్యోత్స్నా, గ్రాని, నువ్వు ఏం చెప్పొద్దు, నన్నెవరు ఆపొద్దు. ఇది నాటకం ఆడుతోందా నిజంగానే పోతానంటోందా? నన్ను వద్దనుకున్న మనుషుల మధ్య నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు మేనకోళ్ళ? రండి కొత్త సీఈఓ గారు. మీకు స్వాగత సత్కారాలు చేయడానికి ఈ ఇంటి మనుషులు రెడ్ కార్పెట్ వేసి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నా తండ్రిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇది విమర్శ కాదు బావా, ప్రశంస. మీ నాన్న సాధించిన విజయానికి గుర్తింపు. గుర్తింపులు గౌరవాలు నేనేం కోరుకోవట్లేదు మేనకోళ్ళ. నాకు మీ ప్రేమ కావాలి. మీతో ఉండే అవకాశం కావాలి. అదే నేను కోరుకున్నాను.